పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందు వెదకినా యేసు నామమే ఎటు వెళ్ళినా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఆకాశమంతా నాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు ఆకాశమంతా వర్ణించలేను యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు ఊహకు అందరిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ఊహకు అందరిది చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు
మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలెనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసులో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసులో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును. ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసులో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామం పేరిట నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన యొక్క అత్యున్నతమైన ప్రేమను బట్టి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యము చుట్టూ, ఈ గడియ వర్తమానం చుట్టూ సమావేశమయ్యే గొప్ప కృప, గొప్ప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహింపచేశారు. నిత్యముగా ఈ యొక్క అనుదిన ధ్యానముల ద్వారా ప్రతిదినము దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనం అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి పరిశుద్ధుడా, గొప్ప దేవుడా యేసయ్యా, మీకు స్తోత్రములు. మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నామయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయం ముందు నాయన, ఈ రీతిగా మరొకసారి నాయన మేమందరము కూడా మీ వాక్యము చుట్టూ సమావేశమై గొప్ప కృప, గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహింపచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మాకు చాలిన దేవుడవి, సర్వశక్తి కలిగిన దేవుడవు ప్రభా, మిమ్మల్ని మేము రంగం మీదకి ఆహ్వానిస్తున్నా. కుటుంబ బలిపీఠం అనే అనుదిన ధ్యానముల కార్యక్రమంలో మీరు రంగం మీద ఉండండి నాయన. ప్రతిదినము మాతో మాట్లాడుచున్న దేవా, ఈ ఉదయకాల సమయం ముందు కూడా ఈ గడికి మీరు సిద్ధపరిచిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము పరిపూర్ణంగా మీ చేతులు సమర్పిస్తున్నాం. మీ కృప దయచేయండి ప్రభువానికి స్తోత్రములు నాయన. నాయన మీ యొక్క లేఖనముల్లో నుండి, అలాగే నాయన ప్రవక్త ద్వారా నాయన ఏ యొక్క వర్తమానాలను అయితే మీరు మాకు ఇచ్చున్నారో ఆ వర్తమానాలు మేము ధ్యానిస్తుండగా నిత్యముగా మీ యొక్క పరిపూర్ణమైన బయలుపాటు, ప్రత్యక్షత మాకు దయచేయమని, మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. జనవరి 12వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము నుండి. ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనడని తన శిష్యులతో చెప్పెను.
నిర్ణయం యొక్క శక్తి అనేటువంటి వర్తమానం. మీకు తెలుసా, దేవుడు కొన్ని కార్యములు చేయుటకు ముందు మనము కొన్ని కార్యములు చేయవలసి ఉన్నది. అప్పుడే ఆయన ఆ కార్యములు చేయను. మీకు అది తెలుసా? చూడండి, మనము కొమ్మలము, ఆయన ద్రాక్షవల్లి. కానీ ద్రాక్షవల్లి ఫలించలేదు, ఫలించేవి కొమ్మలు, అవునా? ఇప్పుడు ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు, కానీ మనం పని చేయవలసి ఉన్నది. నా ఉద్దేశం మీకు అర్థమైనదా? ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఇక్కడున్నాడు. ప్రతిరోజు మీరు ఆయన చూస్తున్నారు. ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు, కానీ ఆయన మన ద్వారానే మాట్లాడును. ఆమేన్, అవునా? మన చేతులు ఆయన చేతులు, మన కన్నులు ఆయన కన్నులు. ఆయన మనకు ఈవులను అనుగ్రహించునని మనము గ్రహించాము. అక్కడ ఒక రోజున యేసు నిలవబడి కోతను చూస్తున్నాడు. ఆయన కోత యజమాని అని మీరు విశ్వసించున్నారా? ఆయన పంటను చూచి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. మరొక మాటలో, నేను ఏమి చేయవలసి ఉన్నదో దానిని చేయమని నన్ను వేడుకొనుడి. వారు ఆయనను చేయమని అడిగే వరకు ఆయన దానిని చేయలేడు. ఇది నూతన పరిచర్య అనేటువంటి వర్తమానంలో ఉంది. ఈ ప్రపంచము పుట్టక ముందే, 10 కోట్ల సంవత్సరముల ముందే మనం ఇక్కడ నిలవబడి ఉంటామని దేవుడు ఎరిగి ఉన్నాడని మీకు తెలుసా? ఈ యొక్క ఉదయం మనం ఇక్కడ నిలబడి ఉంటామని ఆయనకు తెలుసు అని నీకు తెలుసా? అనంతుడైన దేవుడు ప్రతి ఈగను, ప్రతి దోమను అది ఎన్నిసార్లు కన్నురెప్ప మూస్తుందో కూడా ఎరిగి ఉన్నాడు. అది ఎంత కొవ్వును ఉత్పత్తి చేయనో ఆయన ఎరిగి ఉన్నాడు. లోకము రూపించబడక ముందే ఆయన దానిని ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్తారు, మంచిది, ఆయన దాన్ని ఎరిగినట్లయితే నువ్వెందుకు బోధిస్తున్నావు? అది దేవుని ప్రణాళికలోని భాగము. ప్రకటించుట ఆయన ప్రణాళిక. ఆయన అపోస్తులను చూసినప్పుడు ఆయన కోతను చూశాడు. ఆయన చెప్పాడు, కోత సిద్ధముగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోతకు అనేక మంది పనివారిని పంపునట్లుగా కోత యజమానుని వేడుకొనుడి. అది అందరికీ గుర్తున్నది, మంచిది. ఆయన కోతకు మరింత మంది పనివారిని పంపమని వారు ఆయనను ఎందుకు ప్రార్థించాలి? కోత యజమాని అక్కడ నిలబడి ఉన్నాడు. అది జరిగించాలని ఆయనకు తెలుసు. ఎందుకు? ఇప్పుడు దీన్ని వినండి. ఆయన ప్రణాళిక నీవు నేను లేకుండా ముందుకు కొనసాగకుండానట్లు దేవుడు దానిని ఆ విధంగా రూపొందించాడు. ఆయన మమ్మలను ప్రేరేపించిన కార్యములను మనము చేయనంత కాలము మనము ఆయన ప్రణాళికను చచ్చుపడేటట్లు చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే సంఘము పరిశుద్ధాత్మ అభిషేకముతో ముందుకు కదులుతుందో అప్పుడు మనము దేవుని చిత్తములో మరియు ఆయన ప్రణాళికలో ఉంటాము. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. వాల్యూమ్ 2, యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుండి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కానెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వాలని గనుక నిన్ను గురించి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువుతో త్రోవ సరళము చేయుడని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మిచ్చున్నావని అతనిని అడుగగా యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మిచ్చున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిస్మిచ్చున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. మార్పు లేని దేవుడు అనేటువంటి వర్తమానం. అరణ్యములో కేకవేయునొకని స్వరము. ఆ దూత బాప్తిస్మిచ్చి యోహాను వచ్చినప్పుడు ఎత్తైన స్థలములు చదును చేయబడునని బైబిల్ చెప్పుచున్నది. మరియు లోయలు ఎత్తు చేయబడును, మరియు ఈ కార్యములన్నీ జరుగును. మరియు పర్వతములు పొట్టేళ్ల వలె గంతులు వేయును, ఆకులు చప్పట్లు కొట్టును,
చక్కటి నూలు వస్త్రములు ధరించి తల మీద కిరీటముతో పరలోకము వీధుల్లో నుండి ఈ వ్యక్తి నేరుగా దిగి వస్తాడని వారు ఎందుకు ఆశించారు? ఏమి జరిగినది? దేవుడు అరణ్యములో నుండి గొర్రె చర్మము కట్టుకొని ముఖమంతా గడ్డముతో నిండి ఉన్న బోధకుడిని పంపాడు. ఓ అలాంటి వ్యక్తికి దూరంగా ఉండండి. అతడు మిడతలు తేనె తింటాడు. ఆ వ్యక్తితో మనకు ఏ సంబంధము లేదు. అలాంటి వ్యక్తి మెస్సయ్య యొక్క దూతగా ఏ విధంగా కాగలడు? కానీ మెస్సయ్య రాకముందు దూతను ఆ విధంగా పంపుట దేవుని యొక్క మార్గము. దేవుడు దానిని గురించి చెప్పిన రీతిగా మనము దాన్ని స్వీకరించాలి. అది ఆయన మార్గము. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి గలవాడు. ఓ ఆయన దేవుడు. నేను ఉన్నవాడును, ఒకప్పుడు ఉండేవాడిని కాదు, లేక ఉండబోచున్నాను కాదు, కానీ నేను ఉన్నవాడును, ఎన్నడూ మార్పు లేనివాడను. ఆయన దేవుడు. ఆయన తన కార్యములను మర్మముగా చేయవాడు, కానీ ఆయన తన మహిమ కొరకు ఆ విధముగా చేయను. అది ఆయన శ్రేష్టమైన విధానము గనుక ఆ విధముగా చేయను. ఆయన పంపిన దానిని మనం అదే రీతిలో స్వీకరించాలి. మనము గీసిన చార్టులు, క్యాలెండర్లు, చిత్రములు అన్నీ యేసు మేఘముపై వచ్చును. తర్వాత ఆయన తెల్లని గుర్రం మీద రావాలి. మరి ఆ విధముగా ఆయన వచ్చినప్పుడు అది దానిని అంతటికి భిన్నంగా ఉంటుంది. మనం అనుకున్న రీతిగా ఆయన రాడు. అనేకులు దానిని తప్పిపోవుదురు. మనము జీవించుచున్న ఈ దినమును అనేకులు తప్పిపోవుదురు. ఇప్పుడు ఉన్న మెస్సయ్య రాకడ సూచక్రియను వారు తప్పిపోవుదురు. అనేకులు దాన్ని చూచుటలో తప్పిపోతారు. అది వారి కన్నుల ఎదుట ఉన్నది, అయినను వారు దాన్ని చూడలేదు. లూకా సువార్తలో యేసు మాట్లాడుచు ఈ విధంగా చెప్పారు. సొదొమ దినములలో ఉన్నట్లుగా మనుష్య కుమారుని రాకడ దినములలో ఉండును. మరియు నోవహు దినములలో ప్రజల నైతికతను గురించి ఆయన ఏమి చెప్పారో గమనించారా? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు. కానీ ఆయన సొదొమ గురించి మాట్లాడినప్పుడు ఆయన దాన్ని విడిచిపెట్టాడు. అగ్ని సొదొమను కాల్చివేసినది. ఈరోజు అగ్ని ఈ భూమిని కాల్చివేయను. ఆమేన్. వాల్యూమ్ 3 8వ కీర్తన 3వ వచనం నుండి. నీ చేతిపైన అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. సజీవుడైన దేవుని యొక్క తప్పిపోని వాస్తవములు అనేటువంటి వర్తమానం. దేవుడు ఎల్లప్పుడూ మనుష్యుల ద్వారా కార్యములు చేయుటకు ఇష్టపడును. మనుష్యుల ద్వారా కార్యములు చేయుట దేవుని ప్రణాళిక. మీరు దానిని నమ్ముచున్నారా? దేవుడు మనుష్యుల ద్వారా కార్యము చేయను. భూమి మీద తనకు సహాయకుడిగా మనిషిని దేవుడు సృజించెను. దేవుడు నరుని తనకంటే తక్కువ దేవునిగా సృజించెను. మనము కొంతకాలము క్రిందట ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం గురించి మాట్లాడినప్పుడు ఈ ఉపదేశమును గురించి మాట్లాడాను. ఆయన ఎలోహిం, స్వయంభవునిగా సమస్తమునకు చాలినవానిగా ఉన్నాడు. అప్పుడు ఆయనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ గుణలక్షణములున్నాయి. ముగ్గురు దేవుళ్ళు కాదు, కానీ ఆయన జీవించబోవు ఆ యుగములోని 3 కార్యములు. ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన రాజు, ఆయన దేవుడు. అవన్నీ వాటికి అవే ప్రదర్శించబడెను. అవి దేవుని గుణలక్షణములు. చూసారా? కానీ ఆదియందు అవి ఆయనలో ఉండెను. మరియు నరుని దేవుడు తన స్వరూపంలో సృజించినప్పుడు దేవుడు అతడిని తనకంటే తక్కువ దేవునిగా భూమి మీద పెట్టెను. మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో ప్రవక్తలు వారే దైవములని చెప్పినడలా నేను దేవుని కుమారుడని చెప్పినందుకు నన్ను నిందించుచున్నారా అని యేసు చెప్పినప్పుడు యేసు దాన్ని గురించి ప్రకటించెను. చూసారా? వారు దానిని గ్రహింపలేకపోయారు. చూసారా? కానీ నరుడు ఈ భూమి మీద ఆధిపత్యము కలిగిన వానిగా ఉండెను. సమస్తము అతడి అధికారము క్రింద ఉండెను. ఆదాము ఏమి పోగొట్టుకునెనో దానిని తాను పునరుద్ధరించానని యేసు నిరూపించెను. ఆయన ప్రకృతిని ఆపెను. ఆయన చనిపోయిన వారిని బ్రతికించెను. ఆయన సమస్తమును నెరవేర్చెను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మూలుగుచున్నదని బైబిల్ చెప్పుచున్నది. దేవుడు మరలా తన పిల్లలలో నిజముగా ప్రవేశించి
సమస్తమును నిజమైనదిగా చేయుట కొరకు అది ప్రజలకు తడబాటును కలిగించుచున్నది. ఒకవేళ సాతానుడు సత్యమును ప్రజలకు అందకుండా చేయలేకపోయినచో దానిలో నుండి మతమూర్ఖులను అతడు తయారు చేయను. వారిని ఈ వైపునకు లేదా ఆవలి వైపునకు గిరాటు వేయను. అప్పుడు వారు లేఖనములలో లేని రక్తములు, నూనెలు, ఉద్రేకములు మొదలైనవి పొందుతారు. కానీ నమూనా చిత్రముతో నిలిచియుండుము, రాజమార్గములో నిలిచియుండుము, లేఖనములతో నిలిచియుండుము. దానిని విడిచిపెట్టవద్దు. మనిషి మోసపరచబడి మార్గము తప్పిపోకుండా వాక్యములోనే నిలిచియుండుటకు యేసు వచ్చెను. గొప్ప పరిశుద్ధ పౌలు చెప్పెను, మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరొక సువార్తను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. అవునయ్యా, ఎందుకనగా సాతానుడు వెలుగు దూత వలె ఏదైనా తోటలోనికి వచ్చి హవ్వతో మాట్లాడెను. ఎందుకు? అతడు దాన్ని తృణీకరించలేదు. అతడు చెప్పెను, ఓ మంచిది, ఖచ్చితంగా దేవుడు అలాగూ చెప్పెను. కానీ మీకు తెలుసా, మీరు ఎక్కువ వెలుగు పొందుతారు. ఈ రోజున మనము అనేకమైన హవ్వ ప్రత్యక్షతలు, సాతాను ప్రత్యక్షతలు కలిగి ఉన్నాము. అంచె దినములలో సాతాను వెలుగుదూత వేషము ధరించుకొనునని బైబిల్ చెప్పుచున్నది. ఈ సిద్ధాంతములు మరియు మత శాఖలు ప్రబలంగా వ్యాపిస్తున్న బుద్ధిహీనమైన కార్యములు, వీటిలో సగము కూడా లేఖన ఆధారములు కలిగి లేవు. అది నిజము. రాజమార్గములో నిలిచిండుము, రహదారిని చూపే పటములో ఉండుము, శిష్యులు వెళ్ళిన మార్గములో వెళ్ళము, వారు బోధించిన వాక్యము మార్గములో వెళ్ళము, దానిలో జీవించుము, అది సత్యము అని సాక్ష్యమివు. అంచె దినములలో సూచక్రియలు దేవుడి మానవుల్లో జీవించున్నాడు. అది దేవుని ప్రణాళిక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు నాయన. నిత్యముగా ఉదయకాల సమయం ముందు నాయన మరొకసారి మమ్మల్ని సంధించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు నాయన. నిత్యముగా ప్రభా, మహాగణుడివి, మహోన్నతుడు అయిన దేవుడవు నాయన. మీ యొక్క ప్రణాళిక, మీ ఉద్దేశము, మీ పరిపూర్ణ చిత్తములను ప్రభా మా జీవితాల్లో జరిగిస్తున్న దేవుడవు నాయన. మా జీవితంలో మీరు నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నా నాయన. గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రములు నాయన. నిత్యముగా ప్రభా మీరు పని చేయుటకు చేతులు కావాలి నాయన. ప్రభా మా చేతులను, మా కాళ్లను నాయన ప్రభా మీరు ఉపయోగించుకొనిచున్న దేవుడవు నాయన. మీ యొద్ద నుండి ప్రభా మేము ఏదైనా పొందాలంటే మొదట మేము పని చేయవలసిన వారమై ఉన్నాం. గొప్ప దేవుడానికి స్తోత్రములు. మీరు ద్రాక్షావల్లి, అందులో తీగలు మేము నాయన. మేము ఫలించవలసిన వారమై ఉన్నాం, మేము పని చేయవలసిన వారమై ఉన్నాం. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ పరిపూర్ణ చిత్త ప్రకారం మేము నడవగలిగినట్లుగా, మీ చిత్తము చొప్పున మేము చేయగలిగినట్లుగా మీ కృప మాకు దయచేయండి, మీ కనికరం మాకు దయచేయండి నాయన. నిత్యముగా ప్రభా ఉదయకాల సమయం ముందు నాయన మేము ఉండుట జగత్తు పునాది వేయబడక ముందే మీరు ఎరిగిన దేవుడవి. కోట్ల సంవత్సరములకు ముందే ఈ గడియను మీరు ఎరిగిన దేవుడవు నాయన. అందును బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు తండ్రి. నాయన నిత్యముగా ప్రభా బాప్తిస్మమిచ్చు ప్రభా యోహాను ప్రభా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నాయన ప్రజలు అతన్ని గుర్తించలేకపోయారు ప్రభా. ఓ అతను చూసి నమ్మలేకపోయారు. యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. మరలా ప్రభా మీ యొక్క రాకడను గురించి ప్రజలు అనుకుంటున్నారు నాయన. ఆయన ఈ విధంగా ఆ విధంగా వస్తాడు, ఈ విధంగా వస్తాడని ఎన్నో చిత్రాలు వారు కలిగి ఉన్నారు, ఎన్నో క్యాలెండర్లు కలిగి ఉన్నారు. కానీ ప్రభా నాయన నిత్యముగా మానవ ఊహలకు ప్రభా అందరి రీతిలో నాయన మీరు మీ యొక్క రాకడ ఉంటుందని ప్రభా మేము ఎరిగి ఉన్నాం ప్రభా. అందుని బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినమందు నాయన మీ పరిపూర్ణ చిత్తము, మీ పరిపూర్ణమైన ప్రణాళిక మా జీవితంలో నెరవేర్చండి. మీ కృప మాకు దయచండి నాయన. మమ్మల్ని గురించి ఎరిగిన దేవుడవి, మమ్మల్ని గురించి తలంచిన దేవుడవు నాయన. ఈ ఉదయకాల సమయమందు ప్రభా మీ కృప మాకు అనుగ్రహింపచేసి మీ యొక్క ప్రభా నాయన దీవెనతో మమ్మల్ని నింపడి నాయన. మీ పరిపూర్ణమైన చిత్తానికి మేము లోబడగలిగినట్లుగా, మీ పరిపూర్ణమైనటువంటి నాయన వాక్యమునకు మమ్మల్ని మేము సమర్పించుకోగలిగినట్లుగా మీ కృప మాకు అనుగ్రహింపచేయమని స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.